సో ఈ వీడియో దేని గురించి అంటే సోనం వాంగ్చుక్. ఎస్, ఇది మన ఫ్యూచర్ కోసం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. హలో గాయ్స్, హలో. సో పొద్దున్నుంచి ఏమైందో అనేది పక్క పెడదాం, ఓకేనా? సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఒక చిన్న మ్యాటర్ మాట్లాడాలి. చాలా పెద్ద సీరియస్ మ్యాటర్ అన్నమాట ఇది. సో ఏంటంటే సోనం వాంగ్చుక్ చాలామందికి తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోయి ఉండొచ్చు. సోనం వాంగ్చుక్ ఈయన పెద్ద సైంటిస్ట్ అన్నమాట. మన ఇండియాకి చాలా అవసరం ఉన్న వ్యక్తి అన్నమాట. సో ఈయన ఏం తయారు చేసిందంటే నేను చెప్పను, ఇక్కడ చూపిస్తున్నా, చూసుకోవచ్చు. సో ఇవన్నీ తయారు చేసింది సోనం వాంగ్చుక్ మన ఇండియా కోసమే. సో ఇప్పుడు ఏమైందంటే మనకు ఆల్రెడీ తెలుసు నీట్ పేపర్ లీక్ అయిందని. అది ఒక్కసారి కాదు, రీనీట్ కూడా లీక్ అయిందని కూడా మనకు అందరికీ తెలుసు అన్నమాట. సో దీనికోసం స్టూడెంట్స్ అందరూ ఏం చేశారంటే ఈ బాధను తట్టుకోలేక 20 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుర్రు. ఎందుకు సూసైడ్ చేసుకుర్రు అంటే వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చినాయి, మళ్ళీ ఎగ్జామ్ అంటారు. వాళ్ళు ఫుల్ స్ట్రెయిన్, డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకున్నారు అన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే సోనం వాంగ్చుక్ గారు ఇప్పుడు ఏం చేశారంటే ఆల్రెడీ చెప్పాల్సిన అవసరం లేదు, హంగర్ స్ట్రైక్ మీద దిగినమాట. సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేస్తుండు. అతనితో పాటు CJP ఫౌండర్ కూడా అతనితోనే ఉన్నారన్నమాట. సో సోనం వాంగ్చుక్ అండ్ CJP ఫౌండర్. ఆల్రెడీ మనకు తెలుసు, కాక్రోచ్ జనతా పార్టీ. సో కాక్రోచ్ జనతా పార్టీ అండ్ సోనం వాంగ్చుక్ వీళ్ళిద్దరు కలిసి హంగర్ స్ట్రైక్ చేశారన్నమాట. జంతర్ మంతర్లో, న్యూఢిల్లీలో జంతర్ మంతర్ అనే ప్లేస్లో వీళ్ళు హంగర్ స్ట్రైక్ చేశారన్నమాట. చాలామంది పొలిటీషియన్స్, చాలామంది పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, లేకపోతే చాలా నోన్ ఫేసెస్, అంటే పెద్ద వాళ్ళందరూ వచ్చారు. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఏంటంటే మన యూట్యూబర్స్ కానీ, లేకపోతే మనం ఇన్స్పిరేషన్ తీసుకున్న హీరోస్ కానీ, మనం చాలా బాగా ప్రేమించిన క్రికెటర్స్ కానీ ఎవరు దీని గురించి మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడుతారో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఎందుకు? మోడీకి భయపడుతున్నారా? మీకు అర్థమైంది అనుకుంటా. ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే అని వాళ్ళు మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా రిజైన్ చేయాలి అనేది వాళ్ళ. సో ఎందుకు ఇన్నిసార్లు పేపర్ లీక్ అవుతుంది, మీరందరూ పేపర్ మాఫియా నడుపుతున్నారు అని వాళ్ళ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, కనీసం మనం ఆ న్యూఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ప్రొటెస్ట్లో ఫైట్ చేయలేం కాబట్టి కనీసం మనం ఏం చేద్దామంటే స్టోరీస్, ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అయితే స్టోరీస్, యూట్యూబ్లో షార్ట్స్ అయితే షార్ట్స్, లేకపోతే రీల్స్ అయితే రీల్స్, వీడియోస్ అయితే వీడియోస్ బాగా చేయండి. ఈ న్యూస్ని బాగా వైరల్ చేయండి, వీడియోస్ తీయండి, రీల్స్ తీయండి, షేర్ చేయండి. ఎక్కడ సోనం వాంగ్చుక్ కనపడితే అక్కడ షేర్ కొట్టేసేయండి, కళ్ళు మూసుకొని షేర్ కొట్టేసేయండి. ఎందుకంటే మన స్టూడెంట్స్ కోసమే సోనం వాంగ్చుక్ ఫైట్ చేశాడు అనమాట. మన కోసం కదా, నా కోసం అనుకోవాలి. ఎందుకు ఇప్పుడు నా కోసం కూడా సోనం వాంగ్చుక్ గారు ఫైట్ చేశారు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గట్టిగా ఉంటే మనం కూడా గట్టిగా ఉంటాం అనేది ఆయన కోరిక. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను ఒక స్టూడెంట్ని, నేను ఒక టాపర్ని అనుకుందాం. నేను ఒక టాపర్ని, ఇంకొకడు ఉన్నానన్నమాట. వాడు టాపర్ కాదు, వాడొక బిలో యావరేజ్ స్టూడెంట్. వాడికి చదవడమే చేత కాదు. సో ఇప్పుడు నేను పూర్, వాడు రిచ్. సో ఇప్పుడు ఇది గవర్నమెంట్ అనుకో, గవర్నమెంట్ ఏం చేసింది, పేపర్ లీక్ కొట్టేసింది. ఇప్పుడు పేపర్ ఏం చేయాలి, వాడు నాకు ఇన్ని కోట్ల రూపాయలు ఇస్తా అంటే నేను నీకు పేపర్ రిలీజ్ చేస్తా అంటాడు. సో నా దగ్గర పైసలు లేవు, కానీ నా దగ్గర టాలెంట్ ఉంది అండ్ నా దగ్గర ఐక్యూ ఉంది. సో వాని దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు వానికి ఇచ్చి కొనేస్తాడనమాట. కొనేసి ఏం చేస్తాడంటే చీట్ కొట్టేస్తాడు అండ్ ఎక్కువ మార్క్స్ వస్తాయి. సో ఎక్కువ మార్క్స్ వస్తే ఏమవుతుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. మంచి కాలేజ్ సీట్ వచ్చినాక మనకు డాక్టర్ రేట్ని కూడా ఈసారి మంచిగా ఈజీగా డబ్బులు పెట్టి కొనేస్తాడు. డాక్టర్ అయిపోతాడు వాడు. డాక్టర్ అయిపోయి ఏం చేస్తాడు, మీలాంటి నాలాంటి చాలామంది ఏదో ఒక ప్రాబ్లం వల్ల మనం పేషెంట్స్ అయినాం అనుకో, నాకు ఏదో ఒక యాక్సిడెంట్ అయింది అనుకుందాం. నేను అప్పుడు వాడిని చదువురాని దగ్గరికి పోయినా, వాడు డాక్టర్ కదా, నేను వాని దగ్గరికి పోయి సార్ నాకు ఇక్కడ హార్ట్లో ఏమవుతుందంటే వాడు కిడ్నీ స్టోన్స్కి ఇచ్చే మందులు హార్ట్కి ఇస్తే ఎట్లా? సో అట్లనమాట. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ గట్టిగా ఉండాలని సోనం వాంగ్చుక్ గారు బాగా ఫైట్ చేస్తున్నారు అన్నమాట. డిస్టర్బెన్స్. సో ప్లీజ్ ఎంతవరకు అయితే అంతవరకు ఈ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేయండి, బాగా స్ప్రెడ్ చేయాల్సిందే. CJP ఆల్వేస్ విన్స్. CJP అనే వర్డ్ ఎట్లా వచ్చిందంటే పార్లమెంట్లో స్పీకర్ కానీ అతను ఏమన్నాడంటే దీస్ ఆర్ కాక్రోచెస్ అన్నాడు. అంటే వీళ్ళందరూ కాక్రోచెస్ లెక్క అన్నాడు. సో అక్కడెక్కడో ఉన్న మన CJP ఫౌండర్కి కాలింది, దెబ్బకు CJP అనేది పెట్టేసినాడు అనమాట. కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టేసి
చేసేసాను అనమాట. విత్ ఇన్ 1 వీక్లో 20 మిలియన్ ఫాలోవర్స్ అయిపోయారు అనమాట. సో నేను వాళ్ళ పేజ్ ఇక్కడ వేస్తున్నా చూడొచ్చు. అండ్ ఇక్కడ సోనం వాంగ్చుక్ గారి అఫీషియల్ అకౌంట్ వేస్తున్నా. సో ఈ పేజెస్ని మీరు ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత ఫాస్ట్గా ఫాలో కొట్టండి, షేర్ చేయండి, వీళ్ళ వీడియోలు చూడండి, ఎంత వీలైతే అంతవరకు బాగా వైరల్ చేద్దండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి చూపించండి. అండ్ ఈ న్యూస్ని ఏ టీవీ ఛానల్ కూడా కవర్ చేస్తలేదు. ఎందుకు? ఒక్క టీవీ ఛానల్ అంటే ఒక్క టీవీ ఛానల్ కూడా కనెక్ట్ చేస్తారు. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఆ నేమ్ తీసినందుకు, ఆ నేమ్ తీసినందుకు నాకు కాపీరైట్స్ పడతాయి. నా కాపీరైట్స్ వల్ల నా ఛానల్ వెళ్ళిపోతుంది. సో నేను అంత పెద్ద రిస్క్ తీసుకోవట్లేదు. నాకు ఛానల్ అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర వస్తున్నా అంటే నా ఛానల్ వల్ల, ఈ ఛానల్ లేకపోతే నేను మీ దగ్గరికి రాలేను. సో అందుకే అనమాట పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఒక్క చిన్న న్యూస్ కూడా వేస్తలేదు. ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది, స్టూడెంట్స్ బాగా ఫైట్ చేస్తున్నారు. అక్కడ మిలిటరీ ఆర్మీ మొత్తం ఏంది, మన పాకిస్తాన్లో కొడుతుంటే పెద్ద పెద్ద ఆర్మీ వాళ్ళు వస్తారు చూసిన, ఆర్మీ వాళ్ళు స్టూడెంట్స్ని కొట్టడానికి వస్తారు. ఎక్స్పైర్ అయిపోయిన టీయర్ గన్స్ లేకపోతే టీఆర్ బాంబ్స్ ఇవన్నీ ఏ స్టూడెంట్స్ మీద వేస్తారు అనమాట. ఎందుకు? వాళ్ళు ఏమన్నా టెర్రరిస్టులా? వాళ్ళ హక్కుని వాళ్ళు అడుగుతున్నారు. మాకు ఇది కావాలి, మాకు ఇది చెయ్యండి అని వాళ్ళ హక్కుని వాళ్ళు అడుగుతున్నారు. అది చేద్దానికి గవర్నమెంట్కి ఏమవుతుంది? అండ్ ప్రధాన్, మీకు ఎవరో తెలుసు ఈ ప్రస్తుతానికి, ప్రధాన్ అతను ఎందుకు రియాక్ట్ అవుతలేడు? ఇంత పెద్ద ప్రొటెస్ట్ జరుగుతుంది, ఇంతమంది ప్రాణాలు పోయినాయి, ప్రధాన్ గారు ఎందుకు రియాక్ట్ అవుతలేరు నాకు తెలియాలి. నాకు కాదు, ఇప్పుడు అంటే నేను అనగానే పెద్దండి అయితే కాదు కదా. సో ఏదో నాకైనంత చిన్న వాయిస్ నేను రేజ్ చేసిన అనమాట. ఎంత వీలైతే అంత వరం షేర్ చేయండి. సో ఎస్ గైస్, చెప్పాలనుకుంది ఇందులో నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే, లేకపోతే ఏమైనా క్యాస్ట్ కానీ, లేకపోతే ఏమైనా పార్టీస్ని కానీ, లేకపోతే పొలిటికల్గా కానీ, లేకపోతే ఎనీ న్యూస్ ఛానల్స్ కానీ కించపరుచుంటే, విచ్ మీన్స్ ఏదో ఒక చిన్న డ్యామేజ్ చేసి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని నేను అస్సలు చెప్పను. నాకు ఫరక్ కూడా పడదు, ఎందుకంటే నేను చెప్పాలనుకున్నా కాబట్టి నేను చెప్తున్నా. మీకేమైనా ఫరక్ పడితే పోయి సి గైస్, ఆల్వేస్ స్టే పాజిటివ్, అంతే ఇక నేనేం చెప్పగలుగుతా. సో మన కోసం సోనం వాంగ్చుక్ గారు గట్టిగా ఫైట్ చేస్తారు. అతన్ని మోటివేట్ చేయకుండా కానీ డీమోటివేట్ అయితే అస్సలు చేయకండి. అతనితో మనం ప్రొటెస్ట్లో ఉండలేం కాబట్టి కనీసం ఈ రీల్స్ అన్నా, స్టోరీస్ అన్నా, లేకపోతే షార్ట్స్ అన్నా, వీడియోస్ అన్నా చేసి ఈ విషయాన్ని కొంచెం వైరల్ చేద్దాం. వైరల్ చేసి ప్రధాన్ దగ్గరికి పంపిద్దాం, ప్రధాన్ ధర్మేందర్ దగ్గరికి పంపిద్దాం. అతను రియాక్ట్ కాకుండా అయితే పోడు. సో ఎస్ గైస్, ఇవాళ వ్లాగ్లో కొంచెం సీరియస్ అయినంతే. సో ఇది మన కోసం, మన ఫైట్, ఒక స్టూడెంట్ ఫైట్. నేను ఒక స్టూడెంట్ని, ఇది నా కోసం జరుగుతున్న ఫైట్, ఇది నా ఫైట్. నా ఫైట్లో నేను నిలబడకపోతే ఇంకెవరు నిలబడతారు? కమోన్ గైస్, కమోన్. చాలామంది ఒక ప్రొటెస్ట్లో ఏమైందంటే జంతర్ మంతర్ దగ్గర పోలీసు వాళ్ళు ఒక అమ్మాయిని తలకాయ వాళ్ళకి కొట్టిర్రు అనమాట. పట్ట కొట్టిర్రు అనమాట. అమ్మాయిని అబ్యూస్ చేసిర్రు, అబ్బాయిలని అయితే పిచ్చ కొట్టిర్రు అనమాట. చాలా అంటే చాలా. సో ఎస్ గైస్, వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని నేను అస్సలు చెప్పాను, బికాస్ ఐ నో ఐఎమ్ కరెక్ట్. సో ఎస్ గైస్, వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.